సో గాయస్ పక్కన గల్లి అయితే వీళ్ళు సింపుల్గా చేస్తారు, గ్రాండ్గా ఏం చేయరు అని అన్నారు గాయస్. సో మీరే చెప్పండి, వీడియో చూసి మొత్తం సింపుల్గా చేసినామో గ్రాండ్గా చేసినామో బోనాలు ఎలా సెలబ్రేషన్ చేసినామో మీరే చెప్పండి గాయస్. గాయస్ ఈ వీడియో బాగా చూడండి. ఏదైతే కాలు మొక్కుతుండో ఈ పోతరాజు ఈయన గురించి చరిత్ర ఉంది. ఏంటంటే చిన్నపిల్లలు అన్నం తినకుండా ఉంటారో ఈయన పేరు చెప్తే అన్నం తింటారు గాయస్. బహుశా మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు అన్నం తినకుండా ఏడ్చారు కదా గాయస్. సో అశోకన్ అని పేరు చెప్తే ఖచ్చితంగా మా ఏరియాకి రండి, కంపల్సరీ తింటారు గాయస్ మీ పిల్లలు కూడా. అశోకన్న పోతరాజు మీ గురించి పెట్టిన గాయస్, చూడండి మీ పిల్లలు చూపించండి. గాయస్ ఎలా అనిపిస్తుంది? కొద్దిగా దుమ్ము లేపుతున్నట్టు అనిపిస్తుంది కదా పోతరాజులది. అంగం అంటే ఇట్లుండాలి గాయస్. బోనాలు అంటేనే తెలంగాణ బోనాలు అంటేనే ఇట్లుంటేనే మజా అనిపిస్తుంది. పోరాళ్ళకి కానీ ఎవరు కానీ ఎంజాయ్మెంట్ అంటే ఇట్లనే చేయాలి. సో గాయస్ మనకు కొద్దిగా సిగ్గు ఎక్కువ, ఎంతైనా చాలా కప్పుతురు. అమ్మవారు తమ్ముళ్ళే కదా పోతరాజులు అంటే. పక్కన బస్తోళ్ళు అంటూ ఉంటారు మీ దగ్గర క్రౌడ్ తక్కువ అని. గాయస్ మీరే చూడండి, మా దగ్గర క్రౌడ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా.
మీరే చెప్పండి గాయస్ కామెంట్ బాక్స్లో మా బోనాలు ఎలా జరిగినాయో. అట్లుంటుంది మన తెలంగాణ బోనాలంటే.